హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూసారా వంకాయలు ఎంత బాగున్నాయో. ముందుగా కొన్ని వాటర్ తీసుకుని దాంట్లో ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు అయినా పర్లేదు, సాల్ట్ అయినా పర్లేదు. ఇవి ఈ విధంగా 4 ముక్కల కింద 4 బద్దల కింద కట్ చేసుకోవాలన్నమాట. వాటిని ముచ్చుకులు కొంచెం పెద్దగా ఉంటే కట్ చేసుకుని 4 పీసులు వచ్చేలాగా కట్ చేసుకోండి. ఈ విధంగాన వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలాగా కూర అయితే చాలా బాగుంది. మీకోసం పాట పాడతాను కూడానా. ఆహా ఏమి రుచి అనరమై మరచి రోజు తిన మరి మోజే తీరనిది. ఇందులో కావలసిన పదార్థాలు చూడండి ఒకసారి. మసాలాలన్నీ అనమాట. అల్లం వెల్లుల్లిపాయలు, తర్వాత వచ్చేసి జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు, ధనియాలు, జీలకర్ర, లలికాయలు, లవంగ, కొన్ని నువ్వులు, కొన్ని మిరియాలు అనమాట. వేసుకునే విధంగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర కొబ్బరి పొడి ఉన్నా కానీ, లేకుంటే ఏమంటారు ఎండు కొబ్బరి ఉన్నా కానీ వేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని లైట్గా దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత కొంచెం పక్కన పెట్టుకుందాము. ఇవన్నీ వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాం అనమాట. జీడిపప్పు తర్వాత వేరుశెనగ గుళ్ళు సెపరేట్గా ఫ్రై చేసుకున్నాను. ఈ ముందు మామూలుగా ఈ మసాలాలు అలా ఈ ధనియాలు, జీలకర్ర ఇవి ఉన్నాయి కదా, అంటే కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోతాయి అనేసి మొత్తం ఈ మసాలాలు ముందు ఫ్రై చేసేసి తర్వాత ఈ జీడిపప్పును వేరుశెనగ గుళ్ళు తర్వాత ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫ్రై చేసేసుకుని వీటిని మిక్సీ వేసుకోవాలి. ఇదిగోండి ఈ పొడి చూసారా ఎలాగైనాయో ఫ్రై చేసినవి అన్నీ. ఉల్లిపాయలు కూడా ఫ్రై చేశానండి. మీరు ఫ్రై చేస్తారా లేదో నాకు తెలియదు. నేనైతే ఫ్రై చేశాను. ఇందులో ఇప్పుడు మనకి దాన్ని ఏమిటి అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం పక్కన కొంచెం కొంచెం కుమ్ముకుని అప్పుడు దీంట్లో వేసాం. ఎందుకంటే నలుగుతా లేదు అది సరిగ్గాన, మిక్సీ సరిగ్గా పని చేయట్లేదు, అందుకని పక్కన దంచి వేస్తుందండి మేరీ. దాంట్లోనే కొంచెం సాల్ట్, ఇందాక నూరిన మసాలాలన్నీ కూడా ఇప్పుడు దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకుని దీంట్లో మళ్ళీ కారం వేయడం మర్చిపోయాము. అన్నీ కంగారు పనులు అయిపోయినాయి. మళ్ళీ కారం దీనికి సెపరేట్గా వేస్తున్నాను. ఇప్పుడు మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోండి. మేమైతే కొంచెం తక్కువే వేసాను. కారం, పసుపు మర్చిపోయాము. మళ్ళీ లాస్ట్లో వేసి ఈ విధంగా కలిపాను అనమాట. గ్లౌజ్ వేసుకోలేదని ఏమనుకోవద్దు, మనకి కొంచెం హడావిడి కదా. మొత్తం ఇలాగా కలిపేసుకోవాలి. ఏంటంటే పొడి ఆడుతా లేకోకుండా అనమాట. కారం అవి సెపరేట్గా లేకోకుండా మసాలాలు అన్నీ పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకుని రెడీ పెట్టేసుకుని ఇప్పుడు వంకాయలు రెడీ చేసుకున్నప్పుడు వంకాయలు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఇందాక వాటర్లో వేసాం కదా, అవి ఉప్పులోను అవి తీసేసి ఒక పక్కన ఆవిడ తుడిచేస్తుంది శుభ్రంగా. వాటర్ లేకుండా చూసుకోండి. కొంచెం ఆరిన తర్వాత నీటిలోంచి తీసేసి ఈ మసాలా ముద్ద అంతా ఇప్పుడు దానికి పట్టించేయాలన్నమాట. అట్లకి 4 ముక్కల కింద కోసాం కదా అట్లని వంకాయల్ని. ఈ 4 ముక్కల్లో ఇల్లిలాగా అట్లని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా దాంట్లో పట్టించేయాలి. మొత్తం ఈ మసాలాల పేస్ట్ అంతానా. చూడండి ఎంత ఫాస్ట్గా ఎట్టేస్తుందో. ఫాస్ట్ అనమాట. అక్కడ ముసలాడు చచ్చిపోయాడు. అలా లోపల పార్టీలు చేసుకుంటుంటే మేము ఇక్కడ వంటలు చేసుకుంటున్నాము. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇవిడే మేరీ అంటే మేరీ, నేను పోజులు ఎత్తున్నా ఫోటోకి. నేను దిగిన ఫోటో అంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ ఎక్కువే పడుతుంది, కాకపోతే మాకు కొంచెం ఆయిల్ తినేవాళ్ళు తక్కువ ఉన్నారనేసి ఇంకా కరివేపాకు వేసుకుని తర్వాత వంకాయలు కొంచెంగా అందులో దింపేసి మూత పెట్టేసి కొంచెం మూత పెట్టిన తర్వాత మళ్ళీ వేరే పక్కకి తిప్పుకొని అలాగా స్లోగా తిప్పుకోవాలి అవి వంకాయలు, లేదంటే మొత్తం కలిసిపోతుంది అనమాట. వంకాయ కూర తెలియని వాళ్ళు ఎవరున్నారులే. వంకాయ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. చికెను, మటన్ కన్నా చాలా బాగుంటుంది అనమాట. గుత్తి వంకాయ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.
మీ ఇంట్లో ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడన్నా ఎలా చేశారా, లేకుంటే మీరు చేసి మోడల్ ఎలా చేస్తున్నారో ఒకసారి మాకు కూడా చెప్తే మేము కూడా నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాము. ఇదిగోండి, వేసిన తర్వాత ఒకసారి ఆ పక్కకి తిప్పానమాట. మాకు ఒకసారి స్లోగా తిప్పాను. ఇంకొన్నదో ఇదంతా బాగా మగ్గిపోయినాయి. మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ మిగిలింది ఇందాక పేస్ట్ ఉంది కదా, అందులో పెట్టగా మిగిలింది ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను అనమాట. ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసి, చూసారా వంకాయలు ఎంత బాగా ఉడికినాయను. మూత పెట్టేసుకుంటే సరిపోతుంది, మనకు మగ్గిపోతాయి. సిమ్లో పెట్టేసి అట్లా నత్తమాట అటు ఇటు కలుపుకోకుండా ఈ పేస్ట్ వేసిన తర్వాత స్లోగా కలుపుకోవాలి, లేదంటే మొత్తం మిక్స్ అయిపోతుంది అందులోను. ఓకేనా ఫ్రెండ్స్, స్లోగా వేసుకుని ఒకసారి కలుపుకుంటే చూడండి, అదిగోండి ఈ విధంగా కలపాలి. అది వేసిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటే కొంచెం మనకి కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇందాక మనం ఫ్రై చేసాం కాబట్టి ఉల్లిపాయలు అంత ఏం అవసరం లేదు. కొంచెం లైట్గా ఏంటంటే మసాలా ఈ వంకాయలు అన్నిటికి పట్టాలి కదా అనేసి లైట్గా వేసి లైట్గా అటు ఇటు తిప్పుతున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. అప్పుడు లైట్గా వేసుకున్నాను వాటర్, అంటే ఆ మిక్సీకి ఉన్నది కదా కొంచెం పౌడర్, అదిని పేస్ట్ అది ఉంటుంది కదా, అందుకని దాన్ని కొంచెం ఈ విధంగా వేసుకుని కలుపుకుంటున్నాను. ఒకసారి వాటర్ ఎక్కువ వేయలేదులే, లైట్గా చింతపండు కూడా వేసాను. వీడియో తీయలేదు అనుకుంటుంది, చింతపండు వేసింది. చింతపండు వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది కదా, మీరు వేస్తారా లేదో ఒకసారి చెప్పండి. నేనైతే వేసాను లైట్గా, ఒక చిన్న ఏమంటారు చిన్న సైజు నిమ్మకాయ అంత వేసాను అనమాట. వేసుకుని సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది. ఇంక మనం దాన్ని తిప్పవసరం ఏం చేయవసరం లేదు. దానికి అన్నీ ఇప్పుడు ఇందాక మనం చూసుకున్నాం కాబట్టి సాల్ట్ మొత్తం ఎంతనా చూడండి, కొంచెం తొందరగా అడుగంటేస్తుంది, అందుకని కింద ఇది పెట్టాను అనమాట తవ్వ. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. ఇది కూడా మూత పెట్టయితే చూసారా ఎంత చక్కగా మగ్గిపోతుందో. లైటింగ్ కొంచెం డల్గా ఉంది, అక్కడ కొంచెం అవన్నీ ఉన్నాయి అక్కడ, అందుకని కొంచెం సెపరేట్గా ఉంది. ఇది ఏమిటి పొయ్యి అయిపోయింది చూసారండి, ఆయిల్ చక్కగా సెపరేట్ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందంటే సూపర్, చాలా బాగుంది. ఇదిగోండి బాక్స్లో తీసుకున్న, నాకో బాక్సు వాళ్ళకో బాక్సు, మొత్తం 3 బాక్సుల్లో సెపరేట్గా పెట్టేశాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.